ఖమ్మం బోడేపూడి ట్రస్ట్ అధినేత రాజా స్థానిక వైఎస్ఆర్ కాలనీలో రెడ్ హిల్స్ ఎదురుగా స్టోర్స్ హబ్ ప్రారంభం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ వ్యాపార అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ దీప్తి జీవంజీ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసాయం రఘురాం రెడ్డి, ప్రముఖులు డాక్టర్ కూరపాటి ప్రదీప్, యూత్ నాయకులు వేజెండ్ల సాయి, పెద్ద ఎత్తున యూత్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా యావత్ పిల్లలు కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేదరికం అనేది వాళ్ళకి అడ్డు కాదు అని నిరూపించింది ఈరోజు మన దీప్తి జీవాంజీ. మన ఇండియాని ఒక చిత్రపటంలో ఈరోజు ముందుంచిందంటే అది మన దీప్తి జీవాంజీ వల్లే సాధ్యమైంది. అది మన తెలంగాణ ఆనిముత్యం కావటం ఇంకా మరింత సంతోషదాయకం. ఈరోజు తను ఇక్కడ రావటం మన స్పోర్ట్స్ హబ్ మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు చెప్తుంది. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ స్పోర్ట్స్ పైకి వెళ్ళాను. నన్ను స్కూల్లో పీటీ సార్ వెంకటేశ్వర సార్ గుర్తించి స్పోర్ట్స్ పైకి తీసుకొచ్చారు. సో డిస్టిక్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో నేను మెడల్స్ సాధించాను. సో నేను 2006లో నేను హైదరాబాద్కి వెళ్ళాను. సో అక్కడ నాకు నాతో రమేశ్వర సార్ కోచింగ్ ఇస్తున్నారు. సో అక్కడ నేను వెళ్ళిన తర్వాత నాకున్న లోపాల వల్ల కొంచెం నేను పారాలో పెట్టడం జరిగింది. సో పారాలో పెట్టినప్పుడే కూడా నేను మన దేశానికి ఒలింపిక్స్లో నేను మెడల్ తీసుకొచ్చాను. సో ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలని ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇచ్చిన రంగాలలో పెట్టి వారు కూడా మంచి పేరు తీసుకొస్తారు వాళ్ళ తల్లిదండ్రులకు అనేసి నేను కోరుకుంటున్నాను. మీకు కేవలం నేను స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేయడానికి వచ్చాను. తీసుకోలేమో బయట పట్టుకుంటానంట ఊరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం అందరం కలిసి.